हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 कृष्ण कृष्ण
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद, हरे कृष्ण माता जी, ధన్యవాదాలు మాతాజీ అవకాశం ఇచ్చినందుకు. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी. ప్రణామ్. So, Hare Krishna Mataji's and Prabhuji's, Dandavat Pranam to everyone. My humble obeisances to all my gurus and Siksha gurus. Dandavat Pranam to Prabhuji's and Mataji's. Japa Session 3 గ్రూప్లో మనం దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని ఆ పుస్తకంలో నుండి శ్రీకృష్ణుని యొక్క కథలన్నీ కూడా చెప్పుకుంటున్నాము. మనం 29వ అధ్యాయంలో ఉన్నాము. సో కృష్ణుడి యొక్క రాసలీలలు, అంటే రాసలీల అంటే గోపికలతో చేసే రాసలీల బృందావనంలో ఏ విధంగా జరుగుతుంది అనేది కొంచెం పెద్ద చాప్టరు, కొంత డీటెయిల్స్లో వెళ్తున్నాం కాబట్టి కొంత సమయం తీసుకుంటుంది. సో అది చేస్తున్నాం మనము. సో నిన్న ఎక్కడి వరకు చేసాము, ఏమన్నా గుర్తుందా? సాటర్డే మనం ఎక్కడి వరకు చేసుకున్నామని? హరే కృష్ణ. సరే, మీరు గుర్తు చేసుకునే లోపు పాట పాడదాము. మళ్ళీ జై శ్రీ మాతాజీ తర్వాత గుర్తు చేస్తారు టైం అయిపోయాక. ఓకే, అందరూ పాడండి నాతో పాటు. జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపీ జన వల్లభా, జయ గిరివరధారీ, జయ జశోదన యశోదనందన, జయ వ్రజ జనరందన, జయ జమున జయ రాధ మాధవ కుంజ. సో నేను పాడతాను, మీరు పాడండి. కొందరికి రావట్లేదు. ఒక్క లైన్ నేను పాడతాను, మళ్ళీ మీరు రిపీట్ చేయండి. ఒక్కసారి మళ్ళీ పాడతాం. ఓకే,
బాగా గట్టిగా అందరూ మైక్ ఆన్ చేసుకొని పాడండి, సాటిస్ఫాక్షన్ ఉండాలి మనకి. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ విహారీ గోపీ జన వల్లభ జయ గోపీ జన వల్లభ గిరివరధారి జయ జయ జశోదనందన జయ జశోదనందన జయ వ్రజ జన రంజన జయ జయ నందన జయ వ్రజ జన రంజన యశోదనందన జయ వ్రజ జన రంజన జమున తీరావనచారి థ్యాంక్ యూ. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ విహారీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ అధ్యాయంలోకి వెళ్దాము. సో మీకు ఏమన్నా గుర్తొచ్చిందా? హరే కృష్ణ. ఎవరికైనా గుర్తొచ్చిందా ఎక్కడి వరకు చెప్పుకున్నాము అనేది? ఎస్, పరీక్షిత్ మహారాజ్ గురించి. అంటే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ యొక్క సంభాషణ వచ్చింది ఇక్కడ మధ్యలో. ఏంటి అంటే కృష్ణుడు కథలు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో రాసలీలలో సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు కాబట్టి పరీక్షిత్ మహారాజ్ గురించి నేను చెప్పాను మీకు. ఆయన ఎవరు, ఏంటి, ఎందుకని ఆ శాపం తగిలింది, ఇవన్నీ మనం చర్చించుకున్నాం కదా. హరే కృష్ణ. పరీక్షిత్ మహారాజు అర్జునుడికి ఏమవుతాడు? మనవడు. ఎస్. ఆయన ఎవరి యొక్క కుమారుడు? అభిమన్యుడు కుమారుడు. వెరీ గుడ్. అభిమన్యుడు ఉత్తర యొక్క కుమారుడు. సో ఆయనకి శాపం వల్ల వారం రోజుల్లో చనిపోతాడని చెప్పి, ఈ వారం రోజుల్లో నేనేం చేయగలను, భగవంతుడిని సంతృప్తి పరచడానికి నేనేం చెయ్యాలి అంటే, ఇంకా నువ్వేమీ చేయలేవు, భాగవతం వినమని చెప్తారు మహర్షులందరూ. సో భాగవతం వింటూ ఉంటాడు. ఎవరి నోట అంటే సుఖదేవ గోస్వామి నోట వింటూ ఉంటాడనమాట. సో సుఖదేవ గోస్వామిని అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడనమాట. మరి గోపికలతో ఇలా నృత్యం చేయడానికి వేణునాదం ఊదుతున్నాడు. వాళ్ళు వివాహితులు, వివాహం కాని వాళ్ళు అందరూ ఉంటారు కదా. ఈ గోపికలందరూ కూడా కృష్ణుడి కోసం అంత పరిగెడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, అది ఇది అని క్వశ్చన్లు అడుగు కొద్దీ ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తూ ఉన్నాడు అనమాట. గోపికలు ఎవరో కాదు, కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి. కృష్ణుడితోనే గోలోకం నుండి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు అలా చేయడంలో తప్పు లేదు. వాళ్ళు కృష్ణుడి కోసం ఏదైనా ఈ భౌతిక ప్రపంచంలో దేన్నైనా వదులుకోవడానికి వాళ్ళు సిద్ధమవుతారు అని చెప్పారనమాట. ఎవరు? సుఖదేవ్ గోస్వామి. సో ఇక్కడ పూర్వం వర్ణింపబడినట్లు గోపికలందరూ కృష్ణుని చేరగానే కృష్ణుడు తన వాక్ చాతుర్యము, కృష్ణుడు చాలా చాతుర్యంగా ఉంటాడు ఎవరితోని, గోపికలతోనమాట. అందరితోని వేరేలాగా రాజులాగా ఉంటాడు, తల్లితో వాత్సల్యంగా ప్రేమగా ఉంటాడు. కానీ గోపికలతో మాత్రం ఎప్పుడు వాళ్ళని ఏడిపిస్తూ ఏదో రకంగా ఆట పట్టిస్తూ ఉంటాడనమాట. సో ఒక పక్క వాక్చాతుర్యంతో ఆయన స్వాగతం చెప్తూనే ఉన్నాడు. స్వాగతం ఎలా చెప్పాడు కృష్ణుడు అని అంటే వేణునాదాన్ని ఊదాడు. ఆయన వేణునాదం ఊదగానే అందరికి వాళ్ళకి తెలిసిపోయింది కదా ఏమని,
వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ ఉన్నట్టు అనమాట. సో వాళ్ళకి తెలిసింది కాబట్టి అలా స్వాగతం పలుకుతూనే మరొక వంక వారిని నిరుత్సాహపరుచుతూ వాళ్ళతో మాట్లాడసాగాడంట. ఎందుకు నిరుత్సాహపడుతున్నాడో మనము ఈ యొక్క అంశంలో మనము చూద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామిని నమాచార్య పదాయ నితాయ కృపా ప్రదాయిని గౌరకథామదయ నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామిని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. హే కృష్ణ కరుణ సింధు దీనబంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంకాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा मई की जय, गौर निताय की जय. हरि हरि बोल. థ్యాంక్ యూ. సో ఈ విధంగా అన్నమాట గోపికల్ని ఆయన పిలిచాడు. వేణునాదంతో పిలిచి చేరిన తర్వాత ఆయన యొక్క చాతుర్యంతో ఇలా స్వాగతం చెప్పుతూనే ఇంకో వంక వాళ్ళని నిరుత్సాహపడుతున్నారన్నమాట. ఇప్పుడు చూడండి, మనం బాగా మంచిగా తయారైపోయి చక్కగా ఏదో ఫంక్షన్కి వెళ్దామని వెళ్ళాము. సో మనం బాగా లేట్ అయిపోయాం అనుకున్నాము, కానీ అక్కడికి ఎవ్వరు జనాలు రాలేదు. ఇంకా అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, సామాన్యంగా ఏమనిపిస్తుంది, మనం చాలా చక్కగా రెడీ అయ్యి ఎంతో ఎంజాయ్ చేయాలనుకున్నాము. అక్కడ ఎవ్వరు లేరు, ఆడియన్స్ ఒకరో ఇద్దరు మాత్రమే ఉన్నారు. అప్పుడు మన మనసు ఏమనిపిస్తుంది? నిరుత్సాహం వస్తుంది. కానీ మనకు అనిపిస్తుంది కదా, అయ్యో ఎవ్వరు రాలేదు, నా తోటి స్నేహితులు రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఇంత తయారయ్యి ఇంత దూరం నుంచి వచ్చి వేస్ట్ అని అనిపిస్తుందా లేదా? హరే కృష్ణ. వయసుతో సంబంధం లేదు, ఎవరికైనా అది అలా అనిపిస్తుంది అనమాట. ఒక నిరుత్సాహం అంటే అయ్యో వీళ్ళు ఎవరు రాలేదు, ఇంకా వస్తారేమో, అది వేరే విషయం. కానీ మనము ఎంత రెడీ అయ్యాము, ఎంత ఉత్సాహంతో రెడీ అయ్యారు. వీళ్ళందరూ చూడండి, గోపికలు ఎలా వస్తారు, ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టేసి కొందరు చాలా చక్కగా అలంకరించుకొని కృష్ణుని కలుస్తున్నాము వెన్నెల రాత్రి రోజు అని చాలా హాయిగా, అంటే ఎంతో సంతోషంగా అన్నమాట. ఉత్సాహం ఎలా ఉంటుందంటే పరుగు పరుగున అన్నమాట రావడం. సో అలా వచ్చిన తర్వాత కృష్ణుడు వేణునాదం నూది వాళ్ళందరినీ పిలిచాడు ఇండైరెక్ట్ గా అన్నమాట. సో పిలిచిన తర్వాత వచ్చాక ఇలా మాట్లాడుతున్నాడు, నిరుత్సాహపరుస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆయన ఒక గొప్ప వక్త, అంటే చాలా చక్కగా మాట్లాడగలుగుతాడు. సో భగవద్గీత చూడండి, మంచి మహాయుద్ధ సమయంలో మధ్యలో కుప్పగూలిపోతాడు. ఎవరు? అర్జునుడు. నేను ఇంకా యుద్ధం చేయలేను అసలు అని చెప్పి. కానీ ఆయన యొక్క వాక్ చాతుర్యంతోని ఆ యొక్క పెద్ద ప్రవక్త అంటారు అట్లాంటి వాళ్ళని, అంటే మంచి ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆయన యొక్క భగవద్గీత ప్రవక్త
ఉదాత్తములగు తాత్విక రాజకీయార్థ విషయాలను గురించి, సర్వ విషయాలను గురించి ఆయన మాట్లాడగలడు. సో మనము ఒక భక్తి గురించి మాట్లాడగలము, ఒకరు గురించి ఏదో కొంత మాట్లాడగలం, కానీ అన్నీ మాట్లాడలేము. రాజకీయం మనకు పెద్దగా తెలియదు, తెలిసిన వాళ్ళు దాని గురించే మాట్లాడతారు. తాత్వికము అంటే ఒక ఏదైనా తీసుకొని ఒక థియరీ, సో అలాంటి శాస్త్రాల్ని మాట్లాడడం. ఈయన కానీ సర్వ విషయాలు మాట్లాడగలే వాక్చాతుర్యము కృష్ణుడికి ఉంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో తనకు పరమ ప్రియులైన గోపికలతో ఆయన చమత్కారంగా మాట్లాడారు. ఏమంటున్నారు? మాటల గారడి వారిని సమ్మోహితులను చేసెను. ఆయన వారిని ఉద్దేశించి ఈ విధంగా అంటున్నారంట. ఏమంటున్నారో చూడండి, ఇక్కడ చాలా ఫన్నీగా చాలా బాగుంది. బృందావన వనితలారా, మీరు చాలా భాగ్యశాలినులు, నాకు మీరెంతో ప్రియమైన వారు, మీరు ఇచ్చటికి వచ్చుట నాకు ఎంతో సంతోషంగా ఉంది. బృందావనంలో అందరూ కుశలమే అని తలుస్తాను. నా వలన మీకేమి కావాలి అనో ఆజ్ఞాపింపుడు. ఈ అర్ధరాత్రి వేళ మీరు ఇచ్చటికి వచ్చుటకు కారణం ఏంటి? చూసారా, ఒక పక్క ఇన్విటేషన్ వచ్చింది. ఇందాక నేను చెప్పాను కదా, మన ఎవ్వరు లేరు, మనమే ఉన్నాము, ఒకరో ఇద్దరు ఉన్నారంటే మనకే డౌట్ వస్తుంది, అసలు ఫంక్షన్ ఉందా లేదా, వీళ్ళు పిలవాలనుకున్నారా పిలవద్దనుకున్నారా, ఎన్నో డౌట్లు వస్తాయి. అలా ఇక్కడ తీరా పిలిచాక ఏమంటున్నాడు కృష్ణుడు? మీరు ఇక్కడ అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చారు? చక్కగా పడుకోవాల్సిన వేళలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి కారణం అని అడుగుతున్నారు. మీరు మీ ఆసనములను అలంకరింపుడు, నేను మీకై ఏమి చేయవలనో దయచేసి తెలుపుము. సో ఇక్కడ వేరే వనితలు ఉంటారు కదా, అంటే గోపికలే అందరు కలిసి, ఎలాగో రాసనృత్యం ఉంది, కృష్ణుడు వచ్చాడు అని చెప్పి చక్కగా ఆసనాలు అంటే చాపలు పరిచి ఉంచారు. చక్కగా మీరు కూర్చోండి, మీరు మీ ఆసనాల మీద మీరు చక్కగా కూర్చొని నేనేం చేయాలో నాకు తెలపండి తొందరగా, ఆ సమయమే మించిపోకముందే అని కృష్ణుడు తిరిగి ఇదేమంటారు, తిరిగేసి వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. దయచేసి చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు, ఆ కారణం ఏంటి అని అడుగుతున్నాడు. సో గోపికలు కృష్ణుని సాహచర్యం అనుభవించుటకు, ఆయనతో కలిసి నృత్యం చేయుటకు, ఆయనని కౌగలించుకుని చుంబించుటకు వాళ్ళు వచ్చారు. కృష్ణుడు తమను ఆడంబరంగా ఆహ్వానించి మర్యాద చేయుట వారికి ఆశ్చర్యం కలిగించాను. ఆయన వారిని కనుక వారు ఒకరిని చూసి ఒకరు మందహాసం చేసుకొనుచు కృష్ణుడు అట్లు మాట్లాడుటను ఉత్కంఠతో ఆలకించిరి. వారి మందహాసం చూసి కృష్ణుడు ఇట్లా నేను సో వీళ్ళందరికీ మనసులు తెలుసు, ఆంతరంగిక శక్తులే కదా వీళ్ళంతా కూడా, రాధారాణిలోంచి వచ్చిన వాళ్ళే కాబట్టి కృష్ణుడి యొక్క మనసులో ఏముందో వీళ్ళకి బాగా తెలిసిపోయి మందహాసం అంటే చిరునవ్వు నవ్వుకోవడం, ఒకరినొకరు చూసి ముసి నవ్వుకోవడం అనమాట. సో మళ్ళీ కృష్ణుడు ఏమంటున్నారు? నెచ్చెలులారా, నాకు చాలా ప్రియమైన వాళ్ళు మీరు, ఈ నడిరేయి, మళ్ళీ అంటున్నాడు అర్ధరాత్రి అని, నడిరేయి అని మీకు తెలియను, మీకు తెలుసు కదా, ఇది ఒక పెద్ద అరణ్యం, అంటే ఒక అడవిలో ఏముంటాయి? ఇప్పుడు జంతువుల్ని మనము పగలు జనసంచారం ఉంటుంది కాబట్టి ఎటువంటి అడవైనా ఎక్కువగా చూడలేము, కానీ రాత్రి వేళలో అవి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి, అవునా కాదా? హరే కృష్ణ. ఎందుకు తిరుగుతాయి రాత్రి పూట విచ్చలవిడిగా? ఆహారం కోసం. వీళ్ళు నిశాచరులు, రాత్రిపూట చాలా జంతువులు నిద్రపోవు, పగలు నిద్రపోతాయి. సో వచ్చి పెద్ద పులి చిన్న ఆహారానికి, చిన్నది చిన్న ఆహారం కోసం వాళ్ళు ఏంటికి తీస్తున్నా చెప్పు. ఏం చేస్తున్నారు మీరిద్దరు? హరే కృష్ణ. మ్యూట్ చేయండి. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ మ్యూట్ అవ్వట్లేదు మాతాజీ, చేస్తున్నాను. అయ్యో ఎందుకు అవ్వట్లేదు? మ్యూట్ అవుతుంది కానీ మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటున్నారు మాతాజీ వాళ్ళు, అందుకనే అది కొంచెం సౌండ్ వినిపిస్తుంది. ఓకే రైట్. అందరూ మ్యూట్లో ఉండండి అమ్మా దయచేసి. హరే కృష్ణ.
ఇక్కడ మంచి సమయం అన్నమాట. పులులు, ఎలుగుబంట్లు ఇవి ఇవి వస్తూ ఉంటే సమయంలో ఆర్పొచ్చింది మనకి. అంటే నిజంగానే పులులు వచ్చాయన్నమాట. సో అడవిలో అరణ్య ప్రదేశాల్లో పెద్ద పెద్దయి సంచారం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటికి రాత్రి నిద్ర రాదు. రాత్రిపూట చీకట్లో అన్నీ బయటకొస్తే ఆహారం దొరుకుతుందని చెప్పేసి బాగా తిని పగలంతా పడుకుంటాయి. సో ఇటువంటి అన్నమాట ఇటువంటి జంతువులు ఈ అరణ్యంలో చాలా ప్రమాదకరమైనది. ఇప్పుడు మనిషి సంచారం రాత్రిపూట ఉన్నట్లయితే మనిషిని కూడా ఏదో జంతువు అనుకొని తినేస్తుంది కదా. పెద్ద పులి కానీ ఎలుగుబంట్లు కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు అంటే ఈ సమయంలో పులులు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్ళు, క్రూర మృగాలన్నీ కూడా ఎరకొరకై తిరుగులాడుచుండును. అంటే వాటి యొక్క ఆహారం కొరకు తిరుగుచుంటాయి. ఇది మీకు మిక్కిలి ప్రమాదకరము. సో ఇంత మంచి అడవిని సెలెక్ట్ చేసుకున్నారు మీరు రాసలీలకి. ఇది చాలా ప్రమాదము. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సురక్షితమగు స్థలము మీరు ఎంచుకొనలేకపోతీరా? ఇంకా కొంచెం సేఫ్టీగా ఉండే ప్లేస్ ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు మీరు ఇక్కడికి వెళ్ళిన తమ ఎరకొరకై తిరుగు మృగాలు మీకు ఎదురగును కనుక మీరు నిశిరాత్రి వేళ ఇచ్చటికి వచ్చుట చాలా సాహసము. దయచేసి వెంటనే మీరు ఇంట్లోకి మరలి పొండు అని అంటున్నారు. ఇక ఇదే నిరుత్సాహం అనమాట వాళ్ళకి. ఏంటి అంటే చక్కగా ఇప్పుడు మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, గోపికలు కృష్ణుడు ఇప్పుడు పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలుసు. సో వాళ్ళకి ఫంక్షన్ ఉందని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ముందే తయారయ్యి ఉంటారు కదా. చక్కగా పొడి జడగంటలు వేసుకొని, జడలు వేసుకొని, పువ్వులు అలంకరించుకొని, వడ్డానాలు పెట్టుకొని, చక్కగా నగలన్నీ అలంకరించుకొని, పెళ్ళైన స్త్రీలు, పెళ్లిగాని స్త్రీలు అందరూ కూడా కృష్ణుడి కోసం చక్కగా అలంకరించుకొని వాళ్ళ పనులు చేసుకుని, ఎప్పుడు అయితే మనకు బెల్లు కొడతారు అంటే పిల్లని మోగుతుందా అప్పుడు వచ్చేద్దామని అనుకునే సమయంలో వాళ్ళు చక్కగా ఇంకా కృష్ణుడు పిలిచాడు అని పరిగెత్తుకుంటూ వచ్చాక ఇలా అంటున్నాడు కృష్ణుడు, ఈ అడవిలో మీరు రావడం ఏంటి? ఈ జంతువులు మిమ్మల్ని తినేస్తే ఏమైనా ఉందా? ఎందుకు ఈ అర్ధరాత్రి ఇలా వచ్చారు? తొందరగా ఇళ్ళకు వెళ్ళిపోండి అని అంటున్నాడు. సో ఇళ్ళకు వెళ్ళిపోండి అని అంటున్నాడు. కానీ మళ్ళీ కూడా ఈ గోపికలందరికీ కూడా కృష్ణుడు చేసే చమత్కారం వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ మందహాసం అంటే మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకున్నారు. సో ఈ మందహాసం నవ్వుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడికి అనిపించింది, ఓహో వీళ్ళని ఇంకా భయపెడదాం మనం, ఎందుకు ఇలా నవ్వుకుంటున్నాను నేను చెప్తుంటే అసలు మాట నన్ను లెక్క చేయట్లేదు ఏంటి అనుకొని మళ్ళీ ఏమంటున్నాడు, నేను మీ శరీర సౌష్ఠం చూసి మిక్కిలి ఆనందించుచున్నాను, మీ అందరి నడుములను సన్నగా అందంగా ఉన్నాయి. ఇప్పుడు కృష్ణుడే ఒక 8 ఏళ్ల బాలుడు, వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, అందంగా ఉన్నాక ఇంకెక్కడుంటాయి? ఆ స్త్రీకి అందమైనది నడుము అని చెప్తూ ఉంటారు. ఎంత సన్నగా నడుము ఉంటే అంత అందంగా ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి సో మీరు ఎలాగైతే వీళ్ళందరూ తయారై వచ్చారు కదా, చక్కగా ముస్తాబై వచ్చారు. సో వీళ్ళందరినీ చూసుకుని కృష్ణుడు అంటున్నాడు, మీరందరూ చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని చూసి మీ శరీర సౌష్ఠాన్ని చూసి నేను చాలా ఆనందిస్తున్నాను, మీ అందరు కూడా అందంగా ఉన్నారు, అందరికీ నడుములు చాలా సన్నగా ఉన్నాయి అని గోపికలందరూ కూడా సుందరులు అని చెప్తూ వాళ్ళ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఇంకా ఏమంటున్నాడో మనం చూద్దాం. సో ఇలా అంటూనే మళ్ళీ ఒక చురకేస్తాడు అనమాట కృష్ణుడు. ఏంటి ఈ అర్ధరాత్రి వేళ నువ్వు అత్తమామల్ని వదిలేసి వస్తావా, నీ భర్తను వదిలేసి వస్తావా, మీ పిల్లల్ని వదిలేసి వస్తావా అని మళ్ళీ యువతి యువకులు అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఒక హితవు పలుకుతూ ఉంటాడు అనమాట ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక డాన్స్ చేయడానికి కొంచెం ఆనందించడానికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టేసి ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? అసలు మనకు వినడానికి కానీ వాళ్ళకి కొంత హితవు పలకాలి, వీళ్ళకి తెలియజేయాలి. నేను అంటే కృష్ణుణ్ణి, దేవాది దేవుణ్ణి, కానీ వేరే వాళ్ళు వేణువు ఊదితే కూడా వీళ్ళు ఇలాగే వచ్చేస్తారేమో, వీళ్ళకి భద్రత ఏది అసలు, వీళ్ళ లైఫ్కి ఇలా వచ్చేస్తే అని చెప్పి చాలా హితవు చెప్తూ ఉంటాడనమాట. ఏంటి అంటే గోపికలు తమకు తాము రక్షించుకొనగలిగినంత వయసు గల వారు కారని కృష్ణుడికి వారికి
తెలుపదలచెను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక పెద్ద వయసు వచ్చేసిన తర్వాత అనుభవం మీద ఇది మంచి ఇది చెడు అనేది తెలుస్తుంది. కానీ గోపికలు చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా చాలా చిన్నవాళ్ళు. వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవాలి. ఒక పులి వచ్చేసింది అంటే చెట్టెక్కాలని, లేదా ఈ సమయంలో బయటికి వెళ్ళకూడదు, వెళ్ళినా ఒకరిని తోడు తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలియని వయసు కాబట్టి వీళ్ళందరినీ కూర్చోబెట్టి కొంత హితవు నేను చెప్పాలి అని కృష్ణుడు అనుకున్నాడు అనమాట. వాస్తవానికి వాళ్ళకి చాలా భద్రత అవసరము. ఇలాంటి రాసలీల ఏదైనా ఉన్నట్లయితే కృష్ణుడి దగ్గరికి మేము వెళ్తాము అని చెప్తే తండ్రి కానీ అన్న కానీ కొడుకులు కానీ చక్కగా వాళ్ళకు ఒక బండి కట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు నృత్యం చేస్తుంటే వీళ్ళు కూడా ఆనందించేది అది అసలైన సంగతి. కానీ వీళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే వెళ్ళనివ్వరు. ఆల్రెడీ కొందరు భర్తలు ఏం చేశారు, గోపికల్ని రూమ్స్లో బంధించి తాళం వేసేశారు కదా. సో ఇలా జరుగుద్దని చెప్పి వీళ్ళు ఎవరికి చెప్పకుండా కానీ వీళ్ళకు ఒక భద్రత అనేది అవసరము, వీళ్ళకి ఆ వయసు లేదు, వాళ్ళకి అర్థం చేసుకునేది అని కృష్ణుడు అనుకుంటున్నాడు. అర్ధరాత్రి వేళ అట్లు వారు కృష్ణ వద్దకు వచ్చుట వివేకవంతమైన పని కాదు అని కృష్ణుడికి అనిపిస్తుంది అన్నమాట. సరే నేనే వేణు ఊదాను, నేను పిలిచాను, వాళ్ళంటే నాకు ఇష్టము, నేనంటే వాళ్ళకి ఇష్టము, కానీ ఇదే మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తే వేరే వాళ్ళతో వాళ్ళు ప్రాబ్లమ్స్లోకి వచ్చేస్తారు అనుకుని కృష్ణుడు ఏం చెప్తున్నాడు, తాను యువకుడని వారును యువతులని వారికి తెలుపదలిచాను. సో వీఆర్ ఇన్ యూత్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు క్లబ్బులు పబ్బులు అని అర్ధరాత్రి తిరుగుతూ ఉంటారు కదా యువకులు, కానీ అది అంత కరెక్ట్ కాదు అని అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఈ నైట్ క్లబ్బులు పెడుతున్నారు. ఎందుకు? డబ్బుల కోసం వాళ్ళు పెడతారు. సో డబ్బున్న యువకులు వెళ్తారు, అక్కడ గంతులు వేస్తారు, వస్తారు. తల్లిదండ్రులకి వాళ్ళకి ఎక్కువగా చెప్పరు. చెప్తే కనుక ఇంకేం ప్రాబ్లమ్స్ ఈ పిల్లలతోనని తల్లిదండ్రులు కూడా ఎక్కువగా కదపరు అనమాట, వాళ్ళని అడగరు. సో అది ఉచితం కాదు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఒక యువకుడు ఒక యువతి ఇలా అర్ధరాత్రి కలవడం అనేది చాలా తప్పు అని చెప్తున్నాడు. ఈ హితువు విన్న పిదప గోపికలు సంతోషపడినట్లు కనిపించలేదు. ఇంకా వాళ్ళకి సంతోషం ఎక్కడ ఉంటుంది? నీమేమొచ్చిందే నీ కోసం, నువ్వు దేవాది దేవుడివి అని వాళ్ళకి తెలీదు. కానీ కృష్ణుడు అంటే వాళ్ళకి ఇష్టము, ఒక ఆకర్షణ, అంతవరకే అన్నమాట. సో అందుకే ఈ గోపికలకి ఆ విషయం విన్నాక మనకు కూడా మన పిల్లలకి చెప్తే అంత ఇష్టపడరు కదా. అన్నిటికీ రూల్స్ పెడతారు, మీరు మగవాళ్ళకైతే రూల్స్ లేవు కానీ ఆడపిల్లలకి రూల్స్, అది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అస్సలు శాస్త్రాల్లో ఏమి రాశారు, ఏముంది, ఒక స్త్రీని ఎందుకు చెప్పారు అలా? తండ్రి నీడలో ఉండాలి, భర్త నీడలో ఉండాలి, కొడుకు దగ్గర ఉండాలి అని ఎందుకు చెప్పిన ఈ శాస్త్రాలు అనేది మనం తెలుసుకున్నట్లయితే ఇలా మాట్లాడమన్నమాట. సో కృష్ణుడు గోపికలకి కూడా హితవు చెప్తూ ఉన్నాడు. కానీ వాళ్ళకి అంత సంతోషం అనిపించేది. అయితే కృష్ణుడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తే మనం పిల్లలు వినరు, మళ్ళీ 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 వేరే రకంగా చెప్పడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ప్రియమైన నెచ్చెలులారా, మళ్ళీ బుజ్జగిస్తున్నాడు అనమాట, చెలియలారా, సో మీరు మీ పెద్దల అనుమతి లేకుండా ఇల్లు వదిలి వచ్చినారని నాకు తెలియను గనుక మీ తల్లులు తండ్రులు అన్నలు కుమారులు భర్తలు మీ కొరకు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూచుచుందురు. వారు మీకై పలుచోట్ల వెతుకుచుందురు. వారి మనస్సులు ఎంతయో ఆందోళన చెంది ఉంటాయి. కావున దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండు, నాకు మనశ్శాంతి కలిగింపుడు. సో ఇక్కడ అంటున్నాడు ఈ కృష్ణుడు ఏమని అంటే, ఇప్పుడు నెమ్మదిగా మంచిగా చెప్పాడు, యువతి యువకులు ఇలా కలుసుకోవడం మంచిది కాదు. సరే నేను వేణువు ఊదాను, మీరేమో వచ్చేసారు, కానీ ఇలా చెప్పకుండా వచ్చారు కదా మీరు, ఇదంతా చాలా తప్పు అని చెప్తే వాళ్ళకి అంత ఇష్టం అనిపించలేదు. ఏం చెప్తున్నావులే, ఫస్ట్ డ్యాన్స్ చేయవయ్యా అన్న దీనిలో ఉన్నారు వాళ్ళు. సో మనకు కూడా ఫస్ట్ రాసలీల చూడాలనే అనిపిస్తుంది, ఇదంతా వినాలనిపించట్లేదు కదా. కానీ ఇక్కడ ఉంది, ఈ భాగవతంలో ఇలా చెప్పారు. ఇవి భాగవతంలో ఎవరు చెప్పారు అని అంటే సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నాడు. భాగవతం రాసింది ఎవరు అంటే వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ఎవరు అంటే కృష్ణుడే. అలాగే కృష్ణుడు ఇక్కడ గోపికలతో చెప్తున్నాడు అనమాట. సో మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్తుంటే కృష్ణుడు ఇచ్చిన ఉచిత సలహా కలత చెంది
గోపికలు తమ దృష్టిని ప్రకృతి సౌందర్యం ఆస్వాదించుటకై మరల్చిరి. సో ఇప్పుడు కృష్ణుడు ఇదా చెప్తూనే ఉన్నాడు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే, హే నీకోసం రాలేదులే, మేము ఈ సౌందర్యం చూడడానికి వచ్చాము, ఈ వెన్నెల సమయము, ఈ పువ్వులు, ఈ వృక్షాలు, ఈ అనంత అరణ్యం అంతా వెన్నెలతో ఇలా వెలిగిపోతూ ఉంది. ఇప్పుడు వెన్నెల్లో తెల్లని పువ్వులు ఎప్పుడైనా చూసారా? తెల్లగా ఉండే పువ్వులు ఇలా మెరిసిపోతూ ఉంటాయి. పారిజాతం పువ్వులు కానీ, మల్లె పువ్వులు కానీ చెట్ల మీద విచ్చుకున్న సమయంలో మనం చూస్తే చాలా అందము, సువాసన, ఇవన్నీ కూడా ప్రకృతిని ఆస్వాదించటానికి మేము వచ్చాము, నీకోసం కాదు అన్నట్లు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు. సో అరణ్యం అంతా పుష్పరాజిని స్పృశించు మంద మారుతములు వీచుచుండెను, వృక్షముల ఆకులు గాలికి కదుల్చుండెను, గోపికలు రమణీయకమును దర్శించు సమయం కృష్ణుడు వారికి హితువు చెప్పుటకు వినియోగించెను. సో మళ్ళా ఇంకా కృష్ణుడు ఏమంటున్నాడు, సరే వీళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట, నీకోసం రాలేదు మేము, ఈ సౌందర్యం అంతా చూడ్డానికే అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ వాళ్ళ జడని ఇలా ఇలా అనుకుంటూ చక్కగా చీర కొంగులు చెక్కుకుంటూ వాళ్ళు ఆ పువ్వుల వైపు, మేఘాల వైపు, చంద్రుడి వైపు ఇలా చూస్తూ చక్కగా నడుము తిప్పుతూ సోయగంగా తిరుగుతున్నారంట. అప్పుడు సరే వీళ్ళు ఏదో రకంగా వీళ్ళు సంతోషంగా ఉన్నారు, ఈ సమయంలోనే నేను చెప్తాను వీళ్ళకి ఏంటి అని చెప్పేసి మళ్ళీ హితవు చెప్పడానికి, ఈ మంచి విషయం అనేది కృష్ణుడు చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో చూడండి. మనుషులం మనమే కృష్ణుడే చెప్పలేని విషయాల్ని మనం ఎలా చెప్పగలుగుతాము? సో ఇక్కడ మీ రాత్రి వేళ బృందావన సోయగాన్ని తిలకించుటకు వచ్చి తిరిగి మీకు సంతృప్తి కలిగి ఉండును, ఇక ఆలసించక మీరు ఇళ్ళకు తిరిగిపోండు, మీరందరూ సౌశీల్యవతులని నాకు తెలియను, మీరు కోరిన ప్రకారం బృందావన రమణీయ వాతావరణం దర్శించదురు కనుక ఇక మీ గృహాలకి తిరిగిపోయి మీ భర్తలను భక్తితో సేవింపుడు అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళకి ఇష్టం లేని విషయాలే మళ్ళీ చెప్తున్నాడు. సరే మీరు నా కోసం రాలేదు, ఈ రమణీయ దృశ్యాల్ని చూడడానికి వచ్చారు, చూశారు, ఆస్వాదించారు, చక్కని సువాసనలు వస్తున్నాయి, ఈ వాతావరణం ఎంతో బాగుంది, ఇప్పటికైనా మీరు వెళ్ళిపోండి, మీ భర్తలు, మీ భక్తితో మీరు మీ భర్తల్ని సేవించండి అని చెప్తున్నారు. సో ఈ చిరుత ప్రాయము వారైన వీలో కొందరు సంతానవతులు అయి కూడా ఉన్నారు. సో మనకి ఏజ్ చిన్నదే అందరికీ కూడా, కానీ మీలో కొందరికి పిల్లలు ఉన్నారు, పసిపాపలు ఉన్నారు, వాళ్ళని వదిలేసి వచ్చారు మీరు. సో మీకు నా యందు గొప్ప ప్రీతి గలదని నాకు తెలుసు. సో మీరందరూ ప్రేమగా ఈ పవిత్ర ప్రేమతోనే నా వేణునాదము ఈ మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది, మీరెక్కడికి వచ్చారు అని దేవాది దేవుడు ఆ ప్రేమాభిమానాలు సముచితాలే, నాకు ప్రేమ ఉంది, మీకు ఉంది, మీరందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు అనంటే జీవులందరూ నా అంశభూతులే. సో మమైవ అంశో జీవలోకే, అన్ని జీవాలు కూడా నా యొక్క అంశాలే కాబట్టి సో నన్ను చూడడానికి అందరూ సహజంగానే సంతోషిస్తారు. సో నా అందుగల ప్రీతికి సంతోషము, దీనికై మేము నేను అభినందించుచున్నాను, ఇంకను మీరిండ్లకు తిరిగిపోండి, ప్రతి విషయానికి పొండి 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 అంటున్నాడు కృష్ణుడు. సో మరి ఒక విషయం ఏమనగా శీలవతికి అన్యచింతన లేని భ్రాతృసేవయే పరమధర్మము. సో మంచి స్త్రీకి ఎవరైనా కానీ భర్తనే దేవుడు అని చెప్తారు కదా, పతియే ప్రత్యక్ష దైవము అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో శీలవతికి భర్త యొక్క సేవయే పరమధర్మము అని చెప్తున్నారు. స్త్రీ భర్తకు విశ్వాస పాత్రురాలుగా ఉండుటేగాక భర్త తల్లిదండ్రులకు కూడా విధేయురాలుగాను, భర్త తమ్ముల ఎడల ప్రీతి గలదిగాను ఉండవలెను. స్త్రీకి పిల్లల ఎడ శ్రద్ధ వహించుట ముఖ్యమైన విషయము. సో ఇక్కడ స్త్రీ గురించి చెప్తున్నారనమాట. ఏంటి అంటే ఎప్పుడైనా భర్తని చక్కగా చూసుకోవడమే కాకుండా, నేను నా భర్త అనకుండా భర్త యొక్క తల్లిదండ్రులను, భర్తకి ఉండే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారు కదా చిన్నవాళ్ళు, వాళ్ళని కూడా చాలా ప్రియంగా చూసుకోవాలి. అండ్ మీకు పిల్లలు కొందరు సంతానవతులు కాబట్టి పిల్లల మీద కూడా బాగా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమైన విషయము అని కృష్ణుడు గోపికలకి చెప్తూ ఉన్నాడు అనమాట.
గోపికలు ఏమనుకుంటున్నారంటే కృష్ణుడు ముందు ఇవన్నీ అసలు అనవసరము, భౌతిక విషయాలు మేము పట్టించుకోము అన్నట్టే పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ ఈ బాధ్యత అనేది ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అనమాట. స్త్రీ విధులను గోపికలకు వివరించాడు. భర్తను సేవించవలసిన ఆవశ్యకత అతడు గట్టిగా చెప్పెను. భర్త శీలవంతుడు కాకపోయినా, ధనవంతుడు కాకపోయినా, అదృష్టశాలి కాకపోయినా, వృద్ధుడో, దీర్ఘవ్యాధి పీడితుడో, వికలాంగుడో అయినను ఆ భర్త పరిస్థితి ఏమైనా స్త్రీ ఈ శరీరంను త్యజించిన పిదప ఊర్ధ్వలోకాలకి పోదల్చినచో భర్తను నిర్లక్ష్యం చేయరాదు. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భర్త డబ్బులు తెచ్చినప్పుడే కాకుండా ఎప్పుడు ఏ విధంగా ఉన్నా, ధనవంతుడు కాకపోయినా, దీర్ఘవ్యాధితో ఉన్నా, ఇంకా వృద్ధుడు అని ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే పూర్వకాలంలో ఏజ్ డిఫరెన్స్ గ్యాప్ చాలా ఎక్కువ ఉండేదన్నమాట. చిన్నపిల్లల్ని కూడా ఒక పెద్ద అతనికి ఇచ్చి పెళ్లి చేసేవాడు. అప్పుడు అతనికి ఎక్కువగా చేత కాదు కానీ భార్య చేస్తుంది అనే పెళ్లి చేసేవారు అనమాట. సో అలా ఇట్లా ప్రతి ఒక్కరికి ఎలా ఉన్నా సరే భర్త సేవ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఊర్ధ్వలోకాలకి, మనకి లోకాలు అని తెలుసుకున్నాం కదా, ఇక్కడ మధ్యలో ఉండేది మనకి భూప్రపంచం. ఆ తర్వాత ఊర్ధ్వలోకాలు అంటే పై లోకాలు, బ్రహ్మలోకము, ఆ తర్వాత ఈ దేవతాలోకాలన్నీ దాటుకుని వెళ్తే మనకి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని లోకం ఒకటి మనకి వస్తుంది. సో పై లోకాలకి వెళ్ళినట్లయితే కొంత సౌఖ్యము, సుఖము అనేది మనకి వస్తుంది, కృష్ణుని చేరే మార్గం అనేది తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే ఇలా మనము ఆ ప్రవర్తన మార్చుకుని భర్త పట్ల అనురాగరహితంగా మరొక పురుషుని ఆశ్రయించినచో సంగమున హేయ అయినదిగా భావింపబడుచున్నది. సో నా భర్త ఇలా నిర్లక్ష్యం చేసేసి, భర్తని ఎందుకు నిర్లక్ష్యం చేయడము అని అంటే ఎలాగో ఒక జబ్బు వచ్చింది, ఎలాగో నడవలేదు, వికలాంగుడు, ఇలా నిర్లక్ష్యం చేసినట్లయితే మనకి ఎలా ఊర్ధ్వలోకాలు దొరకవు అని చెప్తున్నారు అనమాట. అంతేగాక భర్త పట్ల అనురాగరహితమైన మరొక పురుషునితోని ఆశ్రయించకూడదు ఎప్పుడు కూడా. అట్టి ప్రవర్తన స్త్రీ స్వర్గలోక సుఖం అనుభవించటకు అడ్డుపడును. సో మనం డెత్ తర్వాత ఏమైతుంది అనేది ఇక్కడే నిర్ణయం చేస్తున్నాడు కృష్ణుడు. మన ప్రవర్తన బట్టి ఈ విధంగా మనం ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలంటే భర్త సేవ తప్పకుండా చేయాలి, అత్తమామల సేవ. వివాహిత అంటే ఏంటి స్త్రీ గురించి అని చెప్తున్నారనమాట. అట్టి ప్రవర్తన దాని ఫలితము మిక్కిలి నీచమైంది. వివాహిత స్త్రీ మరి యొక్క ప్రియునికై అన్వేషింపరాదు, దీనిని వైదిక శాసనము అనుమతింపదు. మీకు నా యందు మిగుల ప్రేమ కలదని మీరు తలసించ వైయక్తికంగా నన్ను సంతోషపెట్టుటకు ప్రయత్నింపకుడు. ఇండ్లకు పోయి మరలి నన్ను గురించి ప్రసంగింపుడు, నన్ను గురించి ఆలోచింపుడు. ఆ విధంగా నన్ను నిరంతరము స్మరించుట వలన, నా నామజపం వలన మీరు ఆధ్యాత్మిక వేదికకు సముద్ధరింపబడుతురు. నా సన్నిధానమున నిలవవలసిన అవసరం లేదు. నా మాట విని మీరు ఇండ్లకు మరలి వెళ్ళండి. సో ఇప్పుడు నేను పరపురుషుణ్ణి, యాక్చువల్లీ పరకీయ భావము గోపికల్ది అని మనం ఇందాక చెప్పుకున్నాం, అంటే ముందు క్లాస్లో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, యువతి యువకులు, స్త్రీ పురుషుడు గురించి ఇక్కడ వివరిస్తున్నాడు కృష్ణుడు. ఏమంటున్నాడంటే అది చాలా తప్పు, భర్తను వదిలిపెట్టి ఇట్లా వేరే పురుషుడి కోసం మీరు రాకూడదు. అలా అలాంటి ఆలోచనలు మీకున్నప్పుడైతే ఊర్ధ్వలోకం కాకుండా మీరు నీచలోకానికి అంటే కింద లోకానికి, నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. మీరు ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలంటే మీ భర్త సేవ, ఈ ప్రత్యుత్త ధర్మాన్ని నిర్వర్తించండి. దయచేసి మీరు నా కోసం వచ్చారు కానీ మరలి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో వీళ్ళు ఒక చెవితో వింటున్నారు, ఒక చెవితో వదిలేస్తున్నారు, పెద్ద పట్టించుకోవట్లేదు. అయితే వీళ్ళని ఎంత కన్విన్స్ చేయాలో అంత కన్విన్స్ చేయడానికి కృష్ణుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే కృష్ణుడు గోపికలు ఏంటి, కృష్ణుడు అంటే ఏంటి అని వాళ్ళకి తెలుసు. కానీ మనకందరికీ కూడా ఇప్పుడు అర్జునుడికి
అర్జునుడికి ఏంటి, శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం అర్జునుడికి తెలుసు కదా. అయినప్పటికీ భగవద్గీత చెప్పారు. ఎందుకు? అర్జునుడిని మాధ్యమంగా తీసుకొని అందరికీ తెలియజేయటం. కలియుగంలో మీరు ఈ విధంగా బ్రతకజాల్సిన సో మీరు భగవద్ధామానికి చేరగలరు. లేదు అంటే జన్మ మృత్యు జరావ్యాధి నుండి మీరు తప్పించుకోలేరు. ఇంకో జన్మ తీసుకుని ఇవే బాధలు పడుతూ ఉంటారు అని చెప్పేసి చెప్పడం అన్నమాట. అందుకని భగవంతుడు చెప్పి ఇక్కడ కూడా గోపికల్ని మాధ్యమంగా తీసుకున్నాడు. కానీ మనం గోపికలు అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. సో వాళ్ళకి ఇలా హితబోధవు చేస్తున్నాడు. సో దేవాది దేవుడు గోపికలకి ఇచ్చిన ఈ ఉపదేశము ఎంత మాత్రము ఎత్తుపొడుపు కాదు. అట్టి ఉపదేశాలను చిత్తశుద్ధి గల స్త్రీలందరూ ఉదారంగా స్వీకరింపాలి. అంటే మనమందరం కూడా దీన్ని స్వీకరించాలి అని చెప్తున్నారు. స్త్రీల సౌశీల్యము దేవాది దేవుడు ఇక్కడ నొక్కి చెప్పెను. అందువలన ఉన్నత జీవిత స్థాయి అందుకొనగోరు ప్రతి మహిళ ఈ సూత్రాన్ని అనుసరించాలి. కృష్ణుడు సకల జీవులను ప్రేమించు కేంద్రము. కృష్ణుని ఎడల ప్రేమానురాగాలు అభివృద్ధి చెందినచో అట్టి వ్యక్తి వైదిక విధులన్నింటికీ అతీతుడు. గోపికలు కృష్ణుని ముఖాముఖిగా దర్శించిరి కావున వారికి అది సాధ్యమయ్యను. బద్ధ దశలోనున్న ఇతర స్త్రీలకు అది సాధ్యం కాదు. దురదృష్టమున ఒక్కొక్కప్పుడు ఒక దుర్మార్గుడు గోపికల ఎడల కృష్ణుని ప్రవర్తనను అనుసరించుచు అద్వైత సిద్ధాంతం బోధించుచు తానే కృష్ణుడు అయినట్లు నటించుచు బాధ్యతారహితుడై రాసలీల సాకుతో అమాయకులైన మహిళలను వలలో వేసుకొని ఆధ్యాత్మిక అనుభూతి పేరవారిని పెడదారి పట్టించుట జరగవచ్చును. సో ఇక్కడ పాయింట్కి వచ్చాడనమాట కృష్ణుడు. ఎందుకు చెప్తున్నాడు ఈ స్త్రీలకి అనంటే, కృష్ణుడు అంటే ఎవరు, గోపిక అంటే ఎవరు అని తెలుసు. గోపికలు కృష్ణుని ముఖాముఖిగా చూడగలిగారు. సో ఆయన అదృశ్యం అవుతాడా, వస్తాడా, వేణు ఊదుతాడా, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో కృష్ణుడు ఏమన్నాడు, జీవులన్నీ కూడా నా అంశలే అన్నారు. సో ఒకడు వస్తాడనమాట, చాలా భక్తి, కృష్ణుల్లాగే జుట్టు పెంచుకుంటారు, కృష్ణుల్లాగే డాన్స్ చేస్తారు, కృష్ణుల్లాగే వేణు ఊదుతాడు, అంతా సేమ్ టు సేమ్ అలాగే ఉండి ఏం చేస్తాడు, నేను కృష్ణుడే అని వాళ్ళని నమ్మిస్తాడనమాట. నమ్మించి రాసలీలకి అందరు మహిళల్ని తీసుకుని వచ్చి ఆధ్యాత్మిక ఆ యొక్క పేరుతో వీళ్ళని మోసపుచ్చుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ భాగవతంలో ఇలా చెప్పారు. కనుకనే కృష్ణుడు గోపికలకు సాధ్యమైనంత ఇతర సామాన్య స్త్రీలకు సాధ్యం కాదని ఇక్కడ సూచించుచున్నాడు. కృష్ణ చైతన్యంలో ఉన్నత స్థాయిని అందుకున్న స్త్రీలు ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధించినను తానే కృష్ణుని ప్రకటించు వంచకుల వలలో చిక్కుకొనరాదు. కృష్ణుడు ఉపదేశించినట్లు భక్తియుక్తమైన తన సేవలను కృష్ణనామ సంకీర్తన ధ్యానములందు మాత్రమే కేంద్రీకరింపవలెను. ప్రతి విషయంలో తేలిగా భావించు అనబడు కుహనా భక్తులకు ఎవరినూ అనుసరింపరాదు. సో అందుచేతే మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు ఏంటి అంటే, గురువుని పట్టుకుని ఆ గురువు ద్వారాని ఆ గురువు పరంపర పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళ ద్వారా మనం వెళ్ళాలి ఏ భక్తిలోకైనా అని ఇక్కడ చెప్పడం. సో ఇక్కడ మళ్ళీ కృష్ణుడు ఏమంటున్నాడు, ఇంత నిరుత్సాహపరుస్తున్నాడంటే వాళ్ళని, లేదు ఇప్పుడు డాన్స్ ప్రోగ్రాం లేదు, వేణువైతే ఊదాను, మీరైతే వచ్చారు అలంకరించుకుని, కానీ మీరు రావడం ఇది చాలా తప్పు అని చెప్పేసి ఇవన్నీ చెప్పేసరికి గోపికలు రాసక్రీడలు జరపాలని వాంఛ నెరవేరలేదని తలంపున చాలా బాధపడుతున్నారు. వారిలో ఆతృత హెచ్చింది, అంటే ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా వెన్నెల కిందకి దిగిపోతుందేమో, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నాడు కృష్ణుడు అని కృష్ణుడిని ముఖాముఖి చూచుటకు వారు తలలు వంచుకొని నేలపై చూపులు. ఇప్పుడు వీళ్ళు తయారై వచ్చారు ఆడదామని పాడదామని, కానీ ఈ కృష్ణుడు ఇలా చెప్పేసరికి అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, అవును కదా, నేను నా బిడ్డను వదిలేసి వచ్చాను, నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చాను, నేను వాళ్ళకి అన్నం పెడుతూ వచ్చేసాను, ఇలా కొంత తప్పు చేశానని కృష్ణుడిని డైరెక్ట్గా వాళ్ళు చూడలేకపోతున్నారంట. చూడలేక ఈ బొటన వేలుతోని
ఆ కాలి యొక్క బొటన వేలుతోని నేలపై గీతలు గీస్తూ కన్నుల నుండి ఆల్మోస్ట్ కన్నీళ్లు బాగా కారిపోతూ వాళ్ళ కాటుక చెదిరిపోయేటట్టు బాధపడుతూ ఉన్నారంట. వారి కన్నీళ్లు పయోదరంలాగా అందుకొనిన కుంకుమలతో కలిసి భూమిపై పడెను. సో కుంకుమ బొట్టు కూడా చెదిరింది, ఇవన్నీ కూడా భూమి. సో వారు కృష్ణుని ఏమీ పలకలేక ఊరికి అచ్చటేనే నిలబడదు. తమ హృదయాలు తీవ్రంగా పరుచుట తమ మౌనం ద్వారా తెలియజేసిరి. సో స్త్రీలు ఎప్పుడు కూడా ఈ గోపికా స్త్రీలు కృష్ణుడికి నువ్వు ఇలా అలా అని చెప్పి ఏం మాట్లాడలేదన్నమాట. కాసేపు చాలా మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండి లోపల లోపల వాళ్ళకి చాలా బాధ వేసేస్తుంది అనమాట. ఏంటి కృష్ణుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన కోసం మేము పరిగెత్తుకుంటూ వస్తే అని చెప్పి బాధపడి కళ్ళల్లోంచి నీళ్లు కూడా వస్తున్నాయి అంట. సో గోపికలు సాధారణ స్త్రీలు కారు. వారు వాస్తవానికి కృష్ణునితో సమస్థాయిలో ఉండిరి. వారు ఆయన శాశ్వత సహచరిణులు. వారు కృష్ణుని ఆదిని శక్తి విస్తరణను ఆయన శక్తియే అగుట వలన వారికి ఆయన కన్నవారు భిన్నవారు కారని బ్రహ్మసింతలో ధృవపరిచింది. వారి కృష్ణుని మాటలకు నిరుత్సాహపడినను ఆయన పురుషవచనం పలుకుటకు ఇష్టపడలేదు. ఆయన నిర్ణయానికి ఆయన మందలింపదలిసి త్రోట్టుపడు గద్గద కంఠంతో ప్రసంగించసాగిరి. ఆయన తమకు అత్యంత ప్రియుడు, హృదయము, ఆత్మ గనుక ఆయనతో వారు పురుషవచనాలు పలకనించలేదు. గోపికల హృదయాలందు కృష్ణుడే ఉండెను. వారు పూర్తిగా శరణాగతులైన ఆత్మలు. అందుచే అటువంటి నిర్ణయ వాక్యాలు విన్నప్పుడు సమాధానం చెప్పుటకై వారు ప్రయత్నించుట సహజము. కానీ ఆ ప్రయత్నంలో వారి కన్నుల నుండి బాష్పాలు ధారగా కారని చిట్ట చివరకు వారు ఇట్లు పలికెను. సో ఇంకా వాళ్ళు ఎట్లాగూ చాలా బాధలో ఉన్నారు ఇంకా. కానీ వాళ్ళ యొక్క హృదయము, ఈ గోపికల యొక్క హృదయము కృష్ణుడిది ఒకటైనప్పటికీ కూడా ఇలాంటి వాక్యాలు కృష్ణుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? మేము ఎప్పుడో శరణాగతి పొందాం కృష్ణుడికి. కృష్ణుడి యొక్క పాద పద్మాల దగ్గర ఉన్నాము. కృష్ణుడు ఏది చెప్తే అది వింటాము, ఏది చేయమంటే అది చేస్తాం. ఇన్ని చేసినప్పటికీ కూడా ఇన్ని మాటలు అంటాడా మమ్మల్ని అని కొంత బాధపడ్డారు. ఫస్ట్ బాధపడిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఇంతమంది గోపికల్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి అనిపిస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు నెమ్మదిగా తేరుకుని వాళ్ళు ఏమంటున్నారంటే, కృష్ణ నీవు క్రూరుడవు, నీవు ఈ విధంగా పలుకుట తగదు. మేము పూర్తిగా నీకు శరణాగతులము, మమ్ములను దయచేసి స్వీకరింపు. క్రూరమైన రీతిలో మమ్మను నిరాకరింపవద్దు. నీవు దేవాది దేవుడు ఒకట నీ ఇష్టానుసారం చేయగలవన్నమాట నిజమే. కానీ మా ఎడల అట్లి క్రూర పద్ధతితో ప్రవర్తించుట నీ అంతస్తుకు ఉచితం కాదు. మేము సర్వము పరిత్యజించి నీ పాద పద్మాలకు ఆశ్రయించుటకు వచ్చితిమి. నీవు స్వతంత్రుడవని, నీ ఇష్టానుసారం ప్రవర్తించగలవని మాకు తెలియను. అయినను మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా నిరాకరించవలదని వేడుకుంటున్నాం. మేము నీ భక్తురాండ్రము. నారాయణుడు తన భక్తులకు స్వీకరించినట్లే నీవు మమ్మలను స్వీకరింపాలి. నారాయణకి పలువురు భక్తులు ఉన్నారు. వారందరూ ముక్తికై ఆయనను పూజింతురు. ఆయన వారికి ముక్తి నొసంగను. ఆ విధంగానే ఈ పాదపద్మం తప్ప మరొక ఆశ్రయము లేని మమ్ములను నీవెట్లు నిరాకరింపగలవు. సో ఇక్కడ ఫైనలీ వాళ్ళు చెప్పేస్తున్నారనమాట, ఏంటి అసలు మాకు వేరే స్త్రీకి తేడా తెలియట్లేదా నీకు? మేము ఆల్రెడీ నిన్ను శరణాగతి పొందాము. మమ్మల్ని దయచేసి ఇంత క్రూరంగా ఇన్ని మాటలతోని మమ్మల్ని అలా చేయొద్దు. నీ ఇష్టానుసారం, ఇప్పుడు దేవాది దేవుడు ఆయనకి ఏది కావాలంటే అది చేయగలడు. ఆయన ఇష్టానుసారమే ఏదైనా నువ్వు చేయగలవు. అలా అని చెప్పేసి మమ్మల్ని ఇలా వెళ్ళిపోమని చెప్పడం అనేది ఇంత నిర్దాక్షిణ్యంగా నువ్వు ఇలా చేస్తావా మమ్మల్ని? మేము మీ యొక్క భక్తులం కాదా? సో మేమందరము ముక్తికై ఆయనని పూజిస్తున్నాం. సో నారాయణుడు ఏంటి భక్తుల్ని, నారాయణుడు కృష్ణుడు ఒకటి కాదని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, నారాయణుని వాళ్ళు పూజిస్తూ ఉంటారనమాట. సో నారాయణుడు భక్తుల్ని ఎట్లా చేశాడో నీవు కూడా అట్లే చేయాలి. అంతకంటే ఎక్కువగానే నీ పాదపద్మాల్ని, నీ యొక్క ఆశ్రయాన్ని మేము నమ్ముకున్నాము. నమ్ముకుంటే నువ్వు ఇలా
నిరాకరిస్తావా? అది చాలా తప్పు కృష్ణ అని చెప్పి ఒక చెలికత్తె అంటే ఒక గోపిక అలా అందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకో గోపిక ఏమంటుందంటే, నీవు పరమోపదేశకుడవు, అంటే నువ్వు ఉపదేశాలు ఇస్తావు కృష్ణ, నువ్వంటే మాకు చాలా ఇష్టము, ఉపదేశం ఇవ్వడంలో సందేహం లేదు. చిత్తశుద్ధితో భర్త ఎడ మేము చిత్తశుద్ధితోనే ఉన్నాము, పిల్లల ఎడ కూడా దయ ఉండవలను, గృహ నిర్వహణ శ్రద్ధ వహించాలని నీవు చెప్పిన ఉపదేశాలు శాస్త్ర సిద్ధాంతాలకు అనుగుణమైనవే. కానీ ఈ శాస్త్రోపదేశాలన్నీ నీ పాద పద్మముల అండలో మేము పూర్తిగా అనుసరించగలమని కూడా మాకు తెలియను. మా భర్తలు, మిత్రులు, ఇతర కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ మాకు ఇష్టలను, ప్రీతిపాత్రులను అగుటకు కారణము వారిలోని నీ సాన్నిధ్యమే. ఎందుకనగా సకల జీవులందు ఉండు పరమాత్మము నీవే. నీ సాన్నిధ్యం లేనప్పుడు ఎవరికి నీ విలువ లేదు. నీవు మానవ శరీరాన్ని వదలగానే ఆ శరీరము శాస్త్రాదేశముల ప్రకారం మృతదేహం నదిలో పారవేయవలను లేదా దహనం చేయవలను. అందువలన ఈ ప్రపంచమున నీవే ప్రియతమ వ్యక్తివి. నీ వ్యక్తిత్వమునందు ప్రేమ విశ్వాసములందుట వలన మేము భర్తలను, మిత్రులను, కుమారులను లేక కుమార్తెలను వదిలిపెట్టిన అవకాశమే లేదు. నిన్ను పరమ భర్తగా అంగీకరించు స్త్రీకి జీవితంలో శారీరక భావన సంబంధించినంత వరకు తన భర్త నుండి వేరొకట అనున్నది సంభవింపదు. సో ఇక్కడ వీళ్ళు మళ్ళీ కృష్ణుడు చెప్పిందే చెప్తున్నారనమాట. కృష్ణుడు ఏం చెప్పాడు? నా అంశలే మీరంతా అన్నారు. సో అందుచేత ప్రేమ ఉంది నా మీద అన్నారు. వీళ్ళు కూడా తిరిగి అదే విషయం చెప్తున్నారు. మేము ఎందుకు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాము? నిర్లక్ష్యం ఏమీ చెయ్యము. ఎందుకంటే నువ్వు వాళ్ళల్లో ఉన్నావు కదా, నువ్వే మమ్మల్ని కాదంటే ఇంకా వాళ్ళని మేము ఎలా ప్రేమించగలము? ఇలా అంటున్నారు అన్నమాట వాళ్ళు. సో నిన్ను చూసుకుంటూనే వాళ్ళని మేము ప్రేమిస్తాము, మా పనులు మేము చేసుకుంటాం, సో వాళ్ళని విడిచిపెట్టే అవకాశమే లేదు కృష్ణ అని చెప్తున్నారు. నిన్ను పరమ భర్తగా అంగీకరించు స్త్రీకి జీవితంలో శారీరక భావన సంబంధించిన వరకు తన భర్త నుండి వేరొకటి అన్నది సంభవింపదు. మేము నిన్ను పరమ భర్తగా అంగీకరించిన ఎడల భ్రాతృవియోగం అనినది, భ్రతృ పరిత్యాగం అనినదియో, వైధవ్యం అనినదియో ఉండదు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే భర్త భార్యను వదిలేయడము, భార్య భర్తను వదిలేయడము, వైధవ్యము అంటే భర్త చనిపోవడం అనేది లేదు మా విషయంలో. ఎందుకంటే నిన్ను పరమ భర్తగా మేము ఎప్పుడో అంగీకరించాము, నీకు శరణాగతి చేశాము, నీ పాదాల దగ్గర మేము ఉంటాము అని చెప్పాము. సో అవన్నీ కూడా మాకు చెప్పొద్దు నువ్వు అని చెప్తున్నాడు. నీవే మాకు శాశ్వత భర్తవు, శాశ్వత పుత్రుడవు, శాశ్వత గురువు అని చెప్తున్నాడు అనమాట. నీతో సంబంధం గలవాడు శాశ్వత సుఖము అందుకొనును. నీవే సకల మత సిద్ధాంతాలకు ఆచార్యుడు కనుక నీ పాద పద్మాలు మొట్టమొదట పూజింపవలను. సో ఇదే విధంగా శాస్త్రాలు ఆచార్యోపాసన గురించి చెప్పుచున్నవి. నీ పాద పద్మాల పూజ మాకు ప్రథమ కర్తవ్యం. అంతేకాక భగవద్గీతలో చెప్పినప్పుడు నీ ఒక్కడవే భోక్తవు, నీ ఒక్కడవే స్వామి, నీ ఒక్కడవే మిత్రుడవు. అందువలన మేము మిత్రులను, సంఘాన్ని, సర్వమును వదిలి నీ వద్దకు వచ్చితిమి. ఇప్పుడు నీవు మా భోక్తవు, మేము శాశ్వతంగా నీచే భోగింపబడదుము గాక. నీవు మా స్వామివి కమ్ము, ఎందుకనగా అది నీ సహజమగు అధికారము. మా పరమ మిత్రుడవు కమ్ము, ఎందుకనగా సహజంగా నీవు మా మిత్రుడవు. నిన్ను పరమ ప్రేమికునిగా భావించు మిమ్ములను నిన్ను ఆలింగము చేసుకున్నాము. సో ఇంకా రకరకాలుగా బతిలాడుకుంటున్నారు అనమాట కృష్ణుడిని. ఈ భగవద్గీతలో కృష్ణుడు ఏమేం చెప్పాడు, అంతకుముందు కృష్ణుడు గోపికలతో ఏమేం చెప్పాడు, అవన్నీ రిపీట్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళందరినీ చూసుకోండి, వెళ్ళిపో అని చెప్తున్నావు. అదంతా భౌతిక ప్రపంచం. మేము నీకు శరణాగతులు అయిపోయాము, నీ పాదపద్మాలే మాకు, నీవే మాకు ఏంటి ఫ్రెండ్, నువ్వే మాకు తల్లివి, తండ్రివి, ఇంకా నీవే మాకు ప్రియుడవి కూడా, మా యొక్క స్వామి నువ్వే. సో నీవే నా స్వామి కాబట్టి మమ్ములని ఆలింగనము చేసుకొనుము అని అంటున్నాడు. అంటే గోపికలు ఎటువంటి స్త్రీలో చూడండి, మేమన్నీ పరిత్యజించి నీ దగ్గరికి వచ్చాం కృష్ణ, నువ్వు అలా అనకూడదు,
నువ్వు భగవద్గీతలో చెప్పావు కదా, అన్ని నువ్వే అని, నువ్వే భోక్త అంటున్నావు కదా. సో వాళ్ళందరినీ చూసుకోమని మళ్ళీ నువ్వు పంపించడం ఎందుకు? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని మమ్మల్ని స్వీకరించుము, మమ్మల్ని ఆలింగం చేసుకొని ఇలా ఉండండి అని గోపికలు చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఇంకా చాలా చెప్తారు గోపికలు. సో ఏం చెప్తున్నారు అని మనము రేపు చూసి రేపు ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క సమయంలో మనకి భగవంతుడే ముఖ్యము, ఇవన్నీ కాదు అని అనిపిస్తుంది. ఆ సమయంలో మనం గుర్తు చేసుకోవాలి, నేను నీకు శరణాగతుడు అయ్యాను కాబట్టి నేను ఆ పనులు చేయలేకపోతున్నాను, ఇక్కడ నీ దగ్గరికి వచ్చాను, నీవే చూసుకోవాలి. ఇంకా గోపికలు అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమంటున్నారు అని అంటే, మేము నీకు శరణాగతులు అయిపోయాం, నువ్వే మా భర్తవి, నా మిత్రుడివి నువ్వే, అన్నీ నువ్వే అయినప్పుడు మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికి పోపో అని ఎందుకు అంటున్నావు, మేము అన్నీ వదులుకొని వచ్చాం కదా అని కృష్ణుడు చెప్పిన మాటలే మళ్ళీ గోపికలు కృష్ణుడికి చెప్తూ ఉన్నారనమాట. సో ఇట్లాంటివి చిన్న చిన్నవి మనం కూడా మన లైఫ్లో ప్రయోగించి చూస్తూ ఉండాలి. ప్రయోగించడం అంటే ఏంటి? వాళ్ళని వదిలేయమని కాదు, కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడికి చెప్పాలి, నీ శరణాగతి పొందాము, నీతోనే మేముంటాము, నీవు మాకు ఈ విధంగా సహాయం చెయ్యి తండ్రి అని చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకి భగవంతుడు మనతో ఉంటాడు అని మనము నమ్మాలి. గోపికలు ఆ విధంగా నమ్మారు. అదే వేరే విధంగా అయితే ఎలా ఉంటది? ఒక ఇద్దరు లవర్స్ ఉన్నారు, నువ్వు రా అని చెప్పారు, ఒక ప్లేస్కి వచ్చారు. లవరు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని, నువ్వు ఈ అర్ధరాత్రి వస్తావా గోడ దూకి, గేట్లు దూకి, ఇది ఎంత తప్పు కదా, నేను పిలిస్తే కాబట్టి వచ్చావు, ఇంకెవరు పిలిచినా వెళ్ళిపోతావా అని అన్నాడు అనుకోండి. ఇంకా కృష్ణుడు అన్నట్టు ఏదో విధంగా అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏమవుతుంది, ఆ అమ్మాయి నువ్వే కాకపోతే ఇంకొకటి రా అని చెప్పి వెళ్ళిపోదా? హరే కృష్ణ. భౌతికంగా అదే జరుగుతుంది మనకి. అంటే మనకు అంత ఆలోచన లేదనమాట. మనం భగవద్గీత చదివినా, భాగవతం చదివినా, మతి మరుపులు ఇట్లాంటివన్నీ మనకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ కలియుగంలోనే బద్ధజీవుల్లాగా పుట్టించాడు భగవంతుడు. మన బ్రెయినే అట్లా ఉంటదన్నమాట. కానీ గోపికలు సాత్విక ద్వాపర యుగం వాళ్ళు, కృష్ణుడు వాళ్ళ చెంతనే ఉన్నాడనమాట. సో వాళ్ళకి అర్థమవుతుంది, నీవు చెప్పిందంతా ఇదే కదా కృష్ణ. సో పరకీయ భావంతో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మామూలు స్త్రీలు కాదు అన్నమాట. సో అందుచేత ఆ విధంగా మనం కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు. మనం గోపికలు అయిపోమని నేను చెప్పట్లేదు. అక్కడ కూడా ఏంటి అంటే ఇదే విధంగా చెప్పారు. గోపికలు వాళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయినట్లు కృష్ణుడికి మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు. భగవద్గీతలో నువ్వే అన్నావు కదా, నువ్వు పరమ భోక్త అన్నావు, అన్నీ నీవే అని చెప్పావు, కాబట్టి నువ్వు ఇలా మమ్మల్ని ఇలా అనడము మంచిది కాదు, కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్తున్నారు. సో నువ్వు మమ్మల్ని ఆలింగనం చేసుకోవాలి, మేము ఏదైతే కోరుకుని వచ్చామో అవన్నీ చేసి మమ్మల్ని తృప్తి పరిచిన తర్వాతే మేము వెళ్ళిపోతాము అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారనమాట. ఇద్దరు గోపికలు మాట్లాడారు ఇప్పటికి, ఇంకా గోపికలు వేరే వేరే రకంగా చెప్తూ ఉన్నారు. అది రేపు మనం చెప్పేసుకొని లాస్ట్కి శ్రీకృష్ణుడు వీళ్ళని అంగీకరిస్తాడా, రాసలీల జరుగుతుందా లేదా అనేది సస్పెన్స్ రేపు విడిపోతుంది. సో మనం అది రేపు ముగించుకుందాం. హరే కృష్ణ. ఇప్పుడు మన చిన్నారి పాట పాడుతుందంట, జయశ్రీ మాతాజీ వాళ్ళ పాప. పేరేంటమ్మా? నీ పేరు చెప్పి ఆ పాట పాడు. అసాధ్య. అసాధ్య. నైస్. అసాధ్య మాతాజీ. నైస్ నైస్ నేమ్ అంటున్నాను, మంచి పేరు. దండవాద్ ప్రణామ్ మాతాజీ. దండవాద్ ప్రణామ్. రామ్ రామ్ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మార్దన రామ 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 దశరథ నందన రామ రామ రామ
दशमुखमर्दन राम 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 दशपति रंजन राम 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 पाप विमोचन राम 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 पशुपति रंजन राम 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 पाप विमोचन राम 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 जय राम 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 जय राम 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 अनुद्वांडव राम 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 अनाथ रक्षक राम 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 आपद्वांडव राम 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 मैथिली नंदन राम 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 मारुति वंदित राम 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 मैथिली नंदन राम 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 मारुति वंदित राम 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 जय राम 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 जय राम 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 जय राम 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 जय राम 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 नंदन राम 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 दशमुखमर्दन राम 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 दशरथ नंदन राम 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 दशमुखमर्दन राम 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 मधुवती रंजन राम 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 पाप विमोचन राम 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 पशुपति रंजन राम 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 पाप विमोचन राम 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 जय राम 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 जय राम 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 अनाथ रक्षक राम 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 आपद्बांधव राम 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 अनाथ रक्षक राम 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 आपद्बांधव राम 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 मैथिली नंदन राम 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 मारुति वंदित राम 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 मैथिली नंदन राम 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 मारुति वंदित राम 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 जय राम 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 जय राम 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 जय राम 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 जय राम 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 हरे कृष्ण माताजी हरि बोल హరి माता హరి हरि बोल హరి బోల్. చక్కగా సెలవుల్ని ఈ విధంగా ఉపయోగించుకున్నావు. కంగ్రాచులేషన్స్. హరి బోల్. थैंक यू माताजी